గైస్ ఈ వీడియోలో నేను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఇది చాలా అంటే చాలా ఫోకస్గా వినాలి. ఎందుకంటే రియల్ లైఫ్లో మనము ఓన్లీ ఒక్క కాలం మీదే మనము ఆర్డర్ బై అప్లై చేయం, ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ మీద అప్లై చేస్తాం. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, ఒక కాలం మీద కంటే ఎక్కువ కాలం మీద మనము ఈ ఆర్డర్ బై కాన్సెప్ట్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ చూపించాను. ఈ క్వైరీస్లో నేను ఓన్లీ వన్ కాలం మాత్రమే తీసుకున్నా. ఈ వన్ కాలం తీసుకుని దీని మీద నేను అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేశాను. సో నేను ఈ వీడియోలో మల్టిపుల్ కాలమ్స్ మీద ఎలా చేస్తామో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక టేబుల్ లైన్స్ రాసి పెట్టుకున్నా గైస్. నేను ఇంకా దీన్ని క్రియేట్ చేయలేదండి. ఇలా టేబుల్స్ లైన్స్ రాసి పెట్టుకున్నా. ఇది రన్ చేస్తే ఏమొస్తుందో మీకు తెలుసు. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది ఈ వాల్యూస్తో. ఇలా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి బాగా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ F22 ఆర్డర్ బై ఏ అండ్ దెన్ ఏఎస్సి అని ఇచ్చా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఏమొస్తుంది దీని నుంచి అవుట్పుట్? ఏ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ అవుతాయి, అవునా. సో ఇక్కడ చూడండి, మనకి 4278 ఉంది, అంటే 2478 అని వస్తాయి. అంటే ఈ రోజు మొత్తం అరేంజ్ అవుతాయి. ఒకసారి చూడండి, వచ్చాయా? 2341. అంటే ఏ వాల్యూస్ ఎలా అరేంజ్ అయ్యాయి? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు గైస్ నేను ఏం చేస్తున్నానంటే, పక్కన బి అని పెట్టి ఏఎస్సి అని ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఎన్ని కాలమ్స్ మీద నేను అప్లై చేశాను గైస్? ఈ కాన్సెప్ట్ 2 కాలమ్స్ మీద అప్లై చేశా. ఇప్పుడు ఏం జరుగుతుందో బాగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. రన్ చేశా, ఓకేనా. ఏమొచ్చింది గైస్? సేమ్ అవుట్పుట్. ఇంతకుముందు ఇక్కడ 2478 ఉంది, ఇక్కడ కూడా సేమే ఉంది 3151. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు కూడా సేమే వచ్చింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 కాలమ్స్ మీద మీరు ఆర్డర్ బై కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ కానీ యూనిక్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఏ కాలంలో, అంటే ఇక్కడ మనం ఫస్ట్ కాలం ఏదైతే ఇచ్చింటామో దాంట్లో యూనిక్ వాల్యూస్ ఉంటే అది అలానే ఉంటుంది. అంటే ఈ సెకండ్ కాలంకి మనము ఆర్డర్ బై ఇచ్చిన ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే దీనివల్ల యూజ్ ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ F22 వాల్యూస్, ఓకేనా. సో నేను దీంట్లో ఏమి ఇస్తున్నానంటే 2,1 అని ఇస్తున్నా. సో దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ డేటా ఏముందో చూద్దాం. ఇప్పుడు ఇది ఒరిజినల్ డేటా కదా గైస్. ఇప్పుడు ఇంతకుముందు ఏ కాలంలో అన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కాలంలో ఒక నెంబర్ అనేది 2 టైమ్స్ వస్తుంది. ఏమది? 2. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అవునా. ఈ 2 పక్కన వాల్యూ ఏముంది? బీకి 3 ఉంది. ఈ 2 పక్కన బి వాల్యూ ఏముంది? 1 ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు నాకు యూనిక్ వాల్యూస్ ఉన్నప్పుడు నేను ఈ లైన్ రన్ చేసింటే ఏం జరిగింది? ఈవెన్ దో బీకి అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినా మనకి అవుట్పుట్ రెండు సేమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గైస్, ఇక్కడ ఏలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే వాల్యూస్ రిపీట్ అవుతుంది కదా. సో ఇలా వాల్యూస్ రిపీట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే బీలోని వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి బీకి ఏదైతే బీలో తక్కువ వాల్యూ ఉందో అది ఫస్ట్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, మనకి 2 అనేది 2 టైమ్స్ వచ్చిందా, కానీ 2 పక్కన బీ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. 1, 3 అని ఉంది, కానీ 2, 1 అనేది ఫస్ట్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ బి అనేది బీకి మనం అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాము, అంటే 1 అనేది తక్కువ కదా, అందుకని 2, 1 వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ది 2, 3 వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ బీకి అసెండింగ్ ఆర్డర్ బదులు డిసెండింగ్ ఆర్డర్ ఇస్తే ఏమవుతుంది గైస్? ఇక్కడ చూడండి, అసెండింగ్ ఆర్డర్ తీసేసి డిసెండింగ్ ఆర్డర్ పెట్టా. అప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏ వాల్యూస్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూస్లో మనకి క్లాష్ ఉంది 2, 2 అని. అప్పుడు క్లాష్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? క్లాష్ అయిన బీ వాల్యూస్ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనం డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి 3 అనేది పెద్దది. సో ఈసారి మనకి ఏమొస్తుందంటే 2, 3 వస్తుంది, అండ్ దెన్ 2, 1 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం వచ్చింది? 2, 3 వచ్చింది, అండ్ దెన్ మనకి 2, 1 వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఒక కాలం కంటే ఎక్కువ కాలం మీద మనము ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఏ కాలంలో యూనిక్ వాల్యూస్ ఉంటే ఏం ఇంపాక్ట్ ఉండదు. నువ్వు ఇక్కడ ఒక కాలం కాదు, ఇంకెన్ని కాలమ్స్ ఇచ్చినా కూడా నీకు ఏం ఇంపాక్ట్ ఉండదు. కానీ ఏ కాలమ్స్లో ఏమన్నా డేటా రిపీట్ అవుతుంటే అప్పుడు రిపీట్ అవుతున్న వాల్యూస్ని, బీ వాల్యూస్ని మాత్రమే చెక్ చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో పర్ఫామ్ చేస్తుంది. అదే డిఎస్సి అని ఇస్తే డిసెండింగ్ ఆర్డర్లో పర్ఫామ్ చేస్తుంది, ఓకేనా. గైస్ ఫర్ ఎగ్జాంపుల్ అలానే నేను ఇక్కడ సి అని ఇచ్చా. మన దగ్గర ఏదో ఇంకొక కాలం ఉందనుకుందాం, ఇక్కడ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఏలో యూనిక్ వాల్యూస్ ఉంటే నో ఇంపాక్ట్, బీలో కూడా యూనిక్ వాల్యూస్ ఉంటే నో ఇంపాక్ట్. అదే ఏలో బీలో రెండు కామన్గా క్లాష్ అవుతుంటే అప్పుడు సి కాలంని అసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేస్తుంది. ఇలాగ మీరు ఎన్ని కాలమ్స్ అయినా ఇచ్చుకోండి, ఆ ముందు కాలమ్స్లో అన్ని క్లాష్ అవుతుంటేనే మనకి లాస్ట్ కాలంలో మనకి చెక్ చేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సేమ్ గైస్, నేను ఇంటీజర్స్ మీద చూపించాను, ఫ్లోట్స్ మీద అయినా క్యారెక్టర్స్ మీద అయినా ఎలాగైనా ఇలానే వర్క్ అవుతుంది. సో మీకు ఇది టాస్క్, మీరు రిమైనింగ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, దాని మీద పర్ఫామ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్టా కాదా అని. లాస్ట్ టైం రిపీట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి గైస్. మీ దగ్గర యూనిక్ వాల్యూస్ ఉంటే, ఓకేనా, ఈ ఫస్ట్ కాలంలో ఈ సెకండ్ కాలం వల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు.
అది మీకు ఫస్ట్ కాలంలో ఏమైనా డేటా క్లాష్ అవుతుంటే అంటే రిపీట్ అవుతుంటే అప్పుడు ఆ క్లాష్ అవుతున్న బీ వాల్యూస్ని చెక్ చేసి అవి అసెండింగ్ ఆర్డర్గా అరేంజ్ చేస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్గా అరేంజ్ చేస్తుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి పాయింట్.